ఈ వీడియోలో ప్రతి క్రైస్తవుని దగ్గర ఉండే బైబిల్ గురించి ఆశ్చర్యాన్ని కలిగించే 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచంలో మొట్టమొదట ముద్రింపబడిన పుస్తకం బైబిల్ అని మీకు తెలుసా? క్రీస్తు శకం 1455 సంవత్సరంలో జోహన్నస్ గ్యూటెన్బర్గ్ అనే వ్యక్తి మూవబుల్ ప్రింటింగ్ మషిన్ను తయారు చేశాడు. ఈ ప్రింటింగ్ మషిన్ ఆవిష్కరణ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విషయంలో ప్రపంచాన్ని మార్చేసింది. అయితే జోహన్నస్ గ్యూటెన్బర్గ్ ప్రింటింగ్ మషిన్ను తయారు చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో మీకు తెలుసా? బైబిల్ను ప్రింట్ చేయడం కోసమే. దేవుని వాక్యం కోసం ఆయన చేసిన ఆవిష్కరణ ప్రపంచ భవిష్యత్తునే మార్చేసింది. అమేజింగ్ కదా? ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలోనే ఎక్కువగా ప్రింట్ చేయబడి అమ్మబడిన బుక్గా బైబిల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కిందని మీకు తెలుసా? సుమారు 7 బిలియన్ కాపీస్ అంటే 700 కోట్ల బైబిల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ చేయబడ్డాయి. ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం అందుబాటులోనికి రావడానికి ఇన్ని బైబిల్స్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రపంచంలో అత్యధికమైన భాషల్లోనికి తర్జుమా చేయబడిన పుస్తకం ఏంటో మీకు తెలుసా? బైబిల్. 200 AD అంటే క్రీస్తు శకం 200 సంవత్సరంలోగానే బైబిల్ 7 భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయబడింది. పూర్తి బైబిల్ 776 భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేశారు. అలానే పార్షియల్గా అయితే 4000కు పైగా భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేశారు. ఆఖరికి వినలేని వారి కోసం సంకేత భాష అంటే సైన్ లాంగ్వేజ్, అలానే చూడలేని వారి కోసం బ్రెయిలీలోని కూడా ట్రాన్స్లేట్ చేశారు. వేరే ఏ పుస్తకం దీనికి దగ్గరలో కూడా లేదు. అందరికీ దేవుని వాక్యాన్ని అందుబాటులోనికి తేయడానికి మనకు తెలియకుండానే ఎంతో మంది ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలో ఎక్కువగా దొంగిలింపబడిన పుస్తకం కూడా బైబిలే అంట. హోటల్స్, లైబ్రరీస్, జైల్స్, ఆఖరికి హాస్పిటల్స్లో కూడా బైబిల్స్ తరచుగా దొంగిలింపబడుతున్నట్లు కంప్లైంట్స్ వస్తున్నాయంట. కాబట్టి ఇప్పటి నుండి బయటికి వెళ్ళినప్పుడు మీ పర్సే కాదు, మీ బైబిల్స్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం బైబిల్ అని మీకు తెలుసా? ఆ బైబిల్ పేరు ద కోడెక్స్ శాసన్. ఇది 2023 సంవత్సరంలోనే $38.1 మిలియన్ అంటే 310 కోట్ల రూపాయలకు కొనబడింది. అలానే ప్రింట్ చేయబడిన పుస్తకాల్లో కూడా అత్యంత విలువైనది ద బేస్ శామ్ బుక్. ఇది కీర్తనల గ్రంథం యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అయితే ఈ పుస్తకం 2013 సంవత్సరంలోనే $14.2 మిలియన్ కొనబడింది. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే అప్పట్లోనే 77 కోట్ల రూపాయలు. మన దగ్గర లేని వారికి ఫ్రీగా న్యూ టెస్టిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, కానీ బైబిల్ కోసం ఇంతగా ఖర్చు పెట్టేవారు ఉన్నారంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6లోనికి వెళ్ళడానికి ముందు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, బైబిల్ను ఎవరు రాశారో మీకు తెలుసా? ఏషియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో నుండి 40 మంది మనుషుల ద్వారా సుమారు 1500 సంవత్సరాల వ్యవధిలో బైబిల్ రాయబడింది. వాళ్ళలో రాజులు, ప్రవక్తలు, పరిపాలకులు, జాలర్లు, వైద్యుడు, ట్యాక్స్ కలెక్టర్ అలా పలు రంగాల్లో ఉన్నవారి ద్వారా రాయబడింది. అయితే ఇన్ని రకాల ప్రజలు రాసినప్పటికీ అందరూ ఒకే దేవుని గురించి, పరలోకం, నరకం అనే అంశాల గురించి ఒకే విధంగా రాయడము ఈ రోజుకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, బైబిల్కు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? బైబిల్ అనే పదము గ్రీకు భాషలోని బిబ్లియా అనే పదము నుండి వచ్చింది. దాని అర్థము పుస్తకముల సమూహము. అయితే హోలీ బైబిల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని రాసి ఉండడం మనం చూస్తాము. బైబిల్ అనేకుల ద్వారా రాయబడినప్పటికీ వారందరూ కూడా దైవావేశం వలన అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియజేయాలనుకుంటున్నాడో అవి వ్రాసినట్లు మనం చూస్తాము. అందుకే హోలీ బైబిల్ అని మనం పిలుస్తాము. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ ఏదో మీకు తెలుసా? దాని పేరు వైనాయ్ బైబిల్. అది 43.5 అంగుళాల ఎత్తు, 98 అంగుళాల వెడల్పు, 34 అంగుళాల థిక్నెస్ అంటే మందము, అలానే 496 కిలోల బరువు అంటే దగ్గర దగ్గర 1/2 టన్ను బరువు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? దాని పేరు నానో బైబిల్.
అది కేవలం 4.76 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది. అలానే స్మాలెస్ట్ న్యూ టెస్టమెంట్ సైజ్ అయితే 20 నానోమీటర్స్ మాత్రమే. అంటే పెన్ కొనకంటే కూడా చిన్నది. ఇంత చిన్న బైబిల్ను ఎక్కడైనా పెట్టి మర్చిపోతే మళ్ళీ దొరుకుతుందంటారా? కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, బైబిల్లో అతిపెద్ద పుస్తకం అలానే అతి చిన్న పుస్తకం ఏవో మీకు తెలుసా? 150 అధ్యాయాలు, 2461 వచనాలతో కీర్తనల గ్రంథము బైబిల్లోనే అతిపెద్ద పుస్తకంగా మనం చూడవచ్చు. అలానే అన్నిటికంటే చిన్నగా ఉన్నది కేవలం 14 వచనాలతో యోహాను రాసిన 3వ పత్రిక. బైబిల్ గురించి కొన్ని క్రొత్త విషయాలు మీరు తెలుసుకొని ఉంటే హల్లెలూయా అని కమెంట్ చేసి దేవుని మహిమపరుద్దాం. అలానే ఈ విషయాలు మన వరకు మాత్రమే ఉంచుకోవడం కాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేద్దాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గాడ్ బ్లెస్ యూ.